రామారావు నన్ను పిలిచి, ఏం బ్రదర్ ఎప్పుడు మీరు ఇలాంటి పనులు చేస్తారు, మేము దానవీరేశ్వర కర్ణ తీయాలనుకుంటున్నాం, మీరు ఇదే టైంలో కురుక్షేత్రం తీస్తే రెంట్లోనూ ఉండే సబ్జెక్ట్ ఒకటే, మీరు ఇట్లా చేయటం బాగాలేదు, మానేయండి అన్నాడు. అంటే నాది కాదండి సినిమా, ఆంజనేయులు గారిని తెలుసులే, ఆంజనేయులు ఆంజనేయులు ఏం తీస్తాడు నువ్వు లేకుండా అని. సరే నేను చెప్పి చూస్తానండి, ఆయన ఒప్పుకుంటే మానేస్తాను అన్నా. ఆయన పిలిచి చెప్పాను, అంటున్నారు రామారావు మనం వేరే సబ్జెక్ట్ చూసుకోకూడదు అని. సోహన్ బాబు కురుక్షేత్రం అయితేనే చేస్తాను, వేరే అయితే చేయను. నాకు ఇంత డబ్బు ఖర్చు అయింది, నేను మునిగిపోతాను, నువ్వు ఇటు చేయనంటే సరే మిమ్మల్ని అన్యాయం చేయటం నాకు ఇష్టం లేదు, చేస్తాను. అందుకని అది మొదలెట్టాడు ఆయన, దానవేశ్వర కన్నా కురుక్షేత్రం మొదలైపోయింది. అది రెండు పోటాపోటీగా వచ్చి అది మీ ఇద్దరి మధ్య కాస్త స్పర్ధకి దారి. సినిమా దెబ్బతిన్నట్టుంది కదా కురుక్షేత్రం బాగా. కురుక్షేత్రం అంటే హిందీ డబ్బింగ్ సూపర్ హిట్. ఓకే, అక్కడ బెంగళూరులో మనది కురుక్షేత్రం 100 days ఆడింది, దానవేశ్వర కర్ణ 4 వారాలు ఆడింది. ఓకే, బయట అంతా తమిళ హిట్. తెలుగులో వచ్చేటప్పటికి ఏమైందంటే పాపులర్గా పద్యాలు, ఆ పద్యాలు ఆయనకున్నాయి రైట్స్ రామారావుకి. ఆ దుర్యోధనుడి వేషం బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఆయన. ఆ దుర్యోధనుడి వేషం, ఆ పద్యాలు, వాటి వల్ల కంపేర్ చేసేటప్పటికి మనకు కొంచెం అంటే మన ఫెయిల్ ఏమేమలేదు, ఆర్థికంగా కూడా పర్వాలేదు. ఆర్థికంగా అసలు రిలీజ్ ముందే కొనుక్కున్నారు కదా, 70 చాలా వాళ్ళలో 60-70 రోజులు ఆడింది. ఇంప్రెషన్ ఏంటి, ఆ రోజుల్లో నష్టపోయారు పాపం, మనమే నష్టపోయాం, అట్లేం లేదు. సో అది కూడా బాగానే. అయితే దాని ముందు ఇది తెలుగు వరకు ఇబ్బంది, తెలుగు అంటే ఆ పద్యాలు ఉండాలి వాళ్ళకి, పాపులర్ పద్యాలు. సో మిమ్మల్ని అభినందించాలి సార్. అన్ని ఆ విషయం ఉన్నా కూడా ఎన్టీఆర్ ఫలానా పాత్రలో అద్భుతంగా నటించారని మీరు చెప్పడం అనేది అది మీ యొక్క విశాల మనస్తత్వానికి దర్పణంగా తీసుకోవచ్చు అని. సో అంటే మీరు అంత జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే ఇతర పెద్దవాళ్ళతో కూడా సంప్రదించారు. సుబ్బారావు గారు ఎప్పుడు ఆయన సబ్జెక్ట్లో ఎక్కడ లోపం ఉండేది కాదు, చాలా బాగా తీసేవాడు ఆయన సినిమాలు. మా బ్యాడ్ లక్ ఏంటంటే తేనె మనసులు కన్నె మనసులు తర్వాత ఆయన మిలన్ అని హిందీ పిక్చర్ డైరెక్ట్ చేశాడు. దాంతో తెలుగు వదిలేసి ఆయన హిందీకి వెళ్ళాడు. లేకపోతే ఆయన చాలా సినిమాలు తీసిండేవాడు మాతో. తర్వాత మళ్ళీ మాయదారి మల్లిగాడు, గాజుల కృష్ణయ్య తీశారు. మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు, మీకు బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన దర్శకుడు? సుబ్బారావు గారు. ఆదిరి సుబ్బారావు. మీరు నిర్మాతగా ఎందుకు మారాలని ఆలోచన వచ్చింది? నిర్మాత అంటే మన కెరియర్ని మనమే, మన బయట సినిమాల వాళ్ళు పెద్ద ఖర్చు పెట్టి పెద్ద కథలు, కలరు ఇవన్నీ తీసి బ్లాక్ అండ్ వైట్లో తీస్తూ ఉండేవాడు. ఓకే, మనం కన్సర్న్ పెట్టుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా మన కెరియర్ని బిల్డప్ చేసుకోవడానికి సొంత పిక్చర్లు కావాలి. దానికి జయాపజయాలు పక్కన పెట్టేసి క్వాలిటీ, అదే మోసగాళ్ళకి 12 కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఇలాగా నాతో బయట పిక్చర్ల కంటే నా సొంత పిక్చర్లే బాగా ఆడింది. మరి దర్శకుడిగా కూడా కొన్నిటికి చేశారు కదా, ఎట్లా ఎందుకు దర్శకత్వం వహించాలని? అంటే ఒక రికార్డు సృష్టించడం కోసం, ఒక అనుభూతి కోసమా, లేకపోతే అవసరం కోసం? జనరల్గా మా పద్మలయ పిక్చర్స్ అన్నింటిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి మనమే డైరెక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చి 15 సినిమాలు దాకా డైరెక్ట్ చేశాను. 15 సినిమాలు.